ఓం నమ శివాయ. శివ మహాపురాణం ఎందుకు వినాలి మరియు శివభక్తి యొక్క విశేషం ఎటువంటిదో తెలుసుకుందాం. ఆవగింజంత బూది మైనలది కొనిన వెలది, గుమ్మడికాయంత వెర్రి పుట్టు అంటాడు బ్రాహ్మీ దత్త వరప్రసాదుడు. కవి సార్వభౌముడైన శ్రీనాథుడు తన హర విలాసంలో. ఇంతకీ శివభక్తుని యొక్క విశేషం ఏంటో తెలుసుకుందాం. ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు 4 ప్రశ్నలను తనకు తానే సంధానించుకొనాలి. 1. నేను ఎవరిని? 2. నేనెక్కడి నుంచి వచ్చాను? 3. ఇక్కడ నా కర్తవ్యం ఏమిటి? 4. శరీరం పతనానంతరం నేనెక్కడికి వెళుతాను? మొదటి ప్రశ్న నేను ఎవరిని అనే దానికి సమాధానం నేను సాక్షాత్తు శివస్వరూపుడను. 2వ ప్రశ్నకు సమాధానం శివుని నుండే వచ్చాను. 3వ ప్రశ్నకు సమాధానం ఇక్కడ శివజ్ఞానాన్ని పొంది ఆ ఎరుకతో జీవించాలని అర్థం. 4వ ప్రశ్నకు సమాధానం సకల జీవులకు గమ్యుడు శివుడొక్కడే అని తెలుసుకోవడం. ప్రశ్నలెన్నైనా సమాధానం మాత్రం శివుడే. సర్వం శివాత్మకం. అదే చివరి మాట. కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు మానవుడు అన్ని దైవాలను ఆశ్రయించిన ఆంతర్యంలో మాత్రం పయ్య దీక్షితుల వారు చెప్పినట్లు ముక్తి కొరకు అర్ధనారీశ్వర తత్వాన్ని ఆశ్రయించక తప్పదు. వరి ముల్లంతైన చిత్తం శివుని వైపు మొగ్గటానికి కారణం ఉండాలి గదా. ఆ హేతు ఏమిటి అని అంటే దాహార్తిచే కుమిలిపోతున్న పక్షి సైతం జలము కోసం వెతుక్కుంటుంది. అలసిన బాటసారి విశ్రాంతిని అన్వేషిస్తాడు. జీవన గమనంలో ఎప్పుడో ఒకప్పుడు కనీసం పొద్దు పడమటికి వాలినప్పుడైనా ఈ భౌతిక ప్రపంచం పట్ల మానవుడు విరక్తుడు కాక తప్పదు. కాంతా కాంచనాల విషయంలో యవగింపు కలుగక మానదు. అలా కలుగకపోతే అదృష్టవంతులైన వారి విషయంలో ఆ సన్నివేశాన్ని ఈశ్వరుడే కల్పిస్తాడు. కామదహనుడైన శివుడొక్కడే పరమ వైరాగ్య సంపన్నుడు. జ్ఞానాశ్రయుడు శంకరుడొక్కడే. ఆయనకు ఏ సేవలు, భోగాలు, ఆడంబరాలు, ఇతర వైభోగాలు అక్కరలేదు. బ్రొటనవేలు పరిమాణంలో మట్టితో లింగాన్ని చేసి చెంబుడు నీళ్లు పోస్తే చాలు పిలిచావా అని ప్రత్యక్షమవుతాడు. అందుకే జ్ఞాన వైరాగ్య సంపన్నులైన మహానుభావులందరూ ఈశ్వరాధారణ చేస్తారు. శ్రీ మహావిష్ణువు తానెత్తిన అవతారాలన్నీ దుష్ట సంహారము, శిష్ట సంరక్షణ కొరకే కదా. ఆ అవతారములలో లింగార్చన విధిని నెరవేర్చేడని గ్రంథాలలో స్పష్టంగా ఉంది. సంహారకర్త రుద్రుడు. ఆయన అనుగ్రహం లేకుండా సంహార క్రియ ఎలా నెరవేరుతుంది? పరమాత్మ కాల స్వరూపుడు. కాలం కంటికి కనిపించదు, ఊహల్లో బుద్ధికి అందుతుంది. దివారాత్ర విభాగ రూపమైన దిన ప్రమాణం అర్ధనారీశ్వరుడు స్వరూపం. అందులో పగటి భాగం ధవళాకిలాంగుడైన మహాకాల స్వరూపం, రాత్రి భాగం కాలవర్ణ స్వరూపురాలైన మహాకాళి స్వరూపం. ఈ రహస్యాన్ని గుర్తెరిగిన పరమ పూజ్యులైన శ్రీరామకృష్ణ పరమహంస మహాకాళిని ఉపాసించి కృతకృత్యులయ్యారు. ఆ మహాపురుషుడు అన్ని మతాల ఆరాధన పద్ధతులలోనూ ఉపాసనా మార్గాలలోనూ సాధన చేసి తత్వం ఒక్కటే అని చెప్పిన ఋషి. ఆయన దినచర్యలో ప్రతి నిత్యము భక్తులను కాంతా కాంచనాలకు దూరంగా ఉండమని, దాని వ్యామోహంలో పడవద్దని హెచ్చరించేవాడు. వ్యామోహ దూరులు కావటానికి శివభక్తి వినా వేరే మార్గం లేదు. శివజ్ఞాన లబ్ధికి ప్రయత్నించటం మినహా మానవులకు వేరే కర్తవ్యం లేదు అని బోధించాడు. ఓం పరమేశ్వరాయ నమః.